మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వేసవికాలం వచ్చేసింది. వేసవికాలంలో వచ్చింది అని అంటే బీపీ, షుగర్ ఉండే వాళ్ళకి చాలా రకాల సందేహాలు ఉంటాయి. మెయిన్లీ ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది, సో బీపీ ఉండే వాళ్ళలో స్వెట్ ఎక్కువగా వచ్చేటప్పుడు బీపీ కోసం తీసుకునేటువంటి మందులు ప్రభావవంతంగా పనిచేస్తాయా లేదా అని చాలా మందికి సందేహం ఉంటుంది. సో ఈ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలన్న అంశాలు మాట్లాడతాం. సో మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గుడే గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, సో మచ్చిగూడ. హలో సార్. సార్, స్ట్రైట్ పాయింట్ సార్. సో బీపీ ఉండేటప్పుడు దానికి ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఈ సమ్మర్లోనే వాళ్ళకి బాగా స్వెట్ అనేది వచ్చేటప్పుడు ఆ మందులు పనిచేస్తాయా లేదని చాలా డౌట్ అనేది ఉంటుంది. సో ఈ స్వెట్కి ఆ బీపీ మెడిసిన్కి ఏమైనా అసలు సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. బేసిక్గా డయూరిటిక్స్ అనే ఒక క్లాస్ ఆఫ్ బీపీ మెడిసిన్స్ ఉన్నాయి. డయూరిటిక్స్ ఏం చేస్తాయంటే బాడీలో ఉన్న ఎక్స్ట్రా సోడియం వాటర్ బయటికి పంపించే గుణం ఉంటుంది వీటికి. సో ఆల్రెడీ మనం బీపీ మందుల వల్ల కొంతమంది ఈ డయూరిటిక్ మందుల వల్ల సోడియం పొటాషియం బయటికి వెళ్తాయి కాబట్టి బీపీ తగ్గుతుంది. సో సమ్మర్లో ఈ స్వెట్టింగ్ వల్ల ఆల్రెడీ బీపీ తగ్గుతుంది కాబట్టి మనం డోస్ తగ్గియాలి. ఈ డయూరిటిక్ క్లాస్ అనే మందులు అసలు ఆపేస్తే బెటర్ బేసికలీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోక్లోరోథయాజైడ్ అంటాము, దెన్ టోర్సమైడ్ అని, ఫ్యూరోసమైడ్ అని, ఇలా కొన్ని క్లాసెస్ ఆఫ్ మందులు ఉన్నాయి బీపీకి. సో ఇవి యూజువల్గా వీటి పనే బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఆర్ సోడియం బయటికి పంపించే గుణం వీటిలో ఉంటుంది. కాబట్టి సమ్మర్లో ఎస్పెషల్లీ ఇవి కనుక వాడుతుంటే వీటి డోస్ మీరు సగమన్నా చేయాలి, లేదంటే ఇవి ఆపేసి వేరే క్లాస్ ఆఫ్ మందులనే వాడాలి. బట్ యూజువల్గా సమ్మర్లో స్వెట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి దెన్ పీపుల్ ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అంటాం, అది ఎక్కువ ఉంటుంది కాబట్టి హైడ్రేషన్ అనేది యూజువల్గా అంత సరిగ్గా తీసుకోకపోతే బీపీకి మీరు వాడే మందుల డోస్ సమ్మర్లో యూజువల్గా దాన్ని తగ్గిస్తేనే మంచిది. అఫ్కోర్స్ మీరు మీ డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాలి, సూపర్విజన్లో. బీపీ మందుల డోస్ మీరు ఎంత తగ్గియాలి అనేది ఆర్ మీరు మీ ఇంట్లో ఉన్న బీపీ రీడింగ్స్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. సో ఒక్కోసారి సేమ్ మందు వాడాల్సిన అవసరం రావచ్చు. దెన్ బట్ కొంతమందిలో యూజువల్గా మేము డోస్ తగ్గిస్తూ వస్తాం సమ్మర్లో. ఎందుకంటే ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ ప్లస్ సాల్ట్ స్వెట్లో పోతున్నప్పుడు మనం యూజువల్గా డయూరిటిక్ క్లాస్ కంప్లీట్గా ఆపాలి. వేరే క్లాస్ ఆఫ్ మందుల డోస్ మాత్రం యూజువల్గా తగ్గిస్తే మంచిది. అంటే డయూరిటిక్ మందులు యూజ్ చేస్తున్నాం లేదని చాలా మందికి అంత ఐడియా కూడా ఉండకపోవచ్చు. ఏదైతే మీరు ప్రిస్క్రైబ్ చేశారో దాన్ని కంటిన్యూస్గా వాడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది, అదే తెచ్చుకుంటూ ఉంటారు. సో ఎలాంటి సిమ్టమ్స్ ఒకవేళ వాళ్ళకి తెలిస్తే ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు? అంటే యూజువల్గా డయూరిటిక్ క్లాస్ ఆఫ్ మందుల్లో హెచ్ కానీ సిటీ కానీ యాడ్ అయి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ టెల్మా ఉంది, టెల్మా హెచ్ అని, లేదంటే టెల్వాస్ ఉంటే టెల్వాస్ హెచ్ అని, దెన్ సిటీ అనే హెచ్ కానీ సిటీ కానీ యాడ్ చేస్తే డయూరిటిక్ క్లాస్ ఉన్నట్టు అర్థం. అఫ్కోర్స్ చాలామంది పేషెంట్స్కి ఇది సైంటిఫిక్ భాష అర్థం కాకపోవచ్చు, బట్ బెస్ట్ వే ఇస్ టు కమ్యూనికేట్, టాక్ టు యువర్ డాక్టర్. ఇది ఓకేనా, మాకు బాగా ఎక్కువ చెమట అనేది వస్తుంది అండ్ ఇంట్లో బీపీ నాకు 110/70 అంటే తగ్గుతుంది బాగా అనుకున్నప్పుడు ఇది మీరు డాక్టర్తో డిస్కస్ చేస్తే యూజువల్గా హెచ్ కానీ సిటీ కానీ ఉంటే మనం ఆపేస్తే మంచిది. యూజువల్గా మీ డాక్టర్స్ మీతో డిస్కస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 12.5 డోస్ ఉంటే దాన్ని 6.25 చేయటం, లేదంటే 6.525 ఉన్నప్పుడు కంప్లీట్గా ఆపటం లాంటివి చేయాలి. బట్ టెంపరీగా అంటే మీరు అట్లీస్ట్ ఇఫ్ పాసిబుల్ డైలీ ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. చెక్ చేసుకొని బీపీ నార్మల్గానే తక్కువ ఉంటుంది ఆర్ ఉండాల్సిన నిర్దిష్టమైన 120/80 కంటే 110/70 అవుతుంది అనుకున్నప్పుడు మనం బీపీకి వాడే మందుల డోస్ని సగం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ సాల్ట్ రిస్ట్రిక్షన్ అనేది కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు సమ్మర్లో. అంటే నార్మల్గా బీపీ పేషెంట్స్ సాల్ట్ ఇంటేక్ బాగా తగ్గియాలి, బట్ సమ్మర్లో మరీ స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదు. ఎందుకంటే స్వెట్ రూపంలో సాల్ట్ పోతుంది కాబట్టి దే షుడ్ బ్యాలెన్స్ ఇట్. అంటే మరి ఎక్కువ తీసుకోకూడదు, అలాగని కంప్లీట్గా ఆపడం కూడా మంచిది కాదు. సో వాటర్ కంటెంట్ ఎంత పర్సెంటేజ్ వాళ్ళు తీసుకోవాల్సిన నీడ్ ఉంటుంది? అట్ ద సేమ్ టైం ఓఆర్ఎస్ కానీ ఎలక్ట్రోలైట్స్ ఇలాంటివి కూడా తీసుకుంటే ఏమైనా బ్యాలెన్స్ అవుతుందా? సో ఓఆర్ఎస్ యూజువల్గా బాగా ఎక్కువ సోడియమే ఉంటుంది ఇన్ఫాక్ట్, ఎందుకంటే వాటిలో సోడియంతో పాటు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సోడియం బెంజోయేట్ లాంటివి, అవి కూడా సోడియం రిచ్ సాల్ట్సే. సో ఇట్స్ ఆల్వేస్ ఎ బ్యాలెన్స్. అంటే ఖచ్చితంగా మీరు ఓఆర్ఎస్ లాంటివి తీసుకోవాలని ఏం లేదు. ఓకే, మీరు కనుక ఇప్పుడు బటర్ మిల్క్ తీసుకుంటున్నారు, వాటర్ తీసుకుంటున్నారు, సరిపోతుంది. ఒక 3 లీటర్స్ వరకు అన్నా మనం తీసుకోవాలి సమ్మర్లో. అదే మీకు డయాబెటీస్ కూడా ఉందనుకోండి, 3.5 లీటర్స్ వరకు మీరు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే డయాబెటీస్ తగ్గడానికి మీరు వాడే మందులలో SGLT2 ఇన్హిబిటర్స్ అనే క్లాస్ వల్ల ఎక్కువ డిహైడ్రేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీకు లేదు, డయాబెటీస్ లేదు, ఓన్లీ హైపర్టెన్సివ్ ఉన్నారు, మీ బీపీ రీడింగ్స్ 120/80 కంటే తక్కువ ఉంటున్నాయి సమ్ టైమ్స్, అలాంటప్పుడు ఖచ్చితంగా బీపీ మందు మార్చాలి. మీకున్న డయూరిటిక్ క్లాస్ కంప్లీట్గా ఆపాల్సి వస్తుంది. అండ్ ఇంకా ఆపిన తర్వాత కూడా కనుక బీపీ రీడింగ్స్ అప్పుడప్పుడు తక్కువ వస్తే
మీరు హాఫ్ డోస్ వేసుకున్నా సరిపోతుంది. ఓకే. సో డైట్‌లో కూడా ఎటువంటి చేంజెస్ ఏమైనా చేసుకోవాలా స్పెషల్‌గా ఈ సమ్మర్‌లో వాళ్ళు? సో ఆయిల్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవడం బెటర్. అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఇంటేక్ తగ్గియాలి. దెన్ పెరుగన్నం అవ్వచ్చు. ఇలాంటి అంటే దీస్ ఆర్ అంటే ఫ్రెండ్లీ ఫర్ ద టమీ, అంటే స్టమక్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అన్నమాట ఇవి. ఎందుకంటే సమ్మర్లో మనం మన స్టమక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్కి ఎక్కువ పని చెప్పేలాగా ఉండకూడదు యూజువల్లీ. సో ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ అవ్వచ్చు. దెన్ షుగర్ లేనప్పుడు మీరు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చు, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి. దెన్ ఎక్సర్సైజ్ చేయాలి, బట్ నాట్ ఇన్ ద పీక్. బాగా వేడిగా ఉన్న టైం కాకుండా ఎర్లీ మార్నింగ్ 7 o'clock అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ 5:36 కావచ్చు. అలా ఎక్సర్సైజ్ చేయాలి. నిద్ర సరిగ్గా ఉండేలాగా చూసుకోవాలి. హైడ్రేషన్ మాత్రం ఒక 3 లీటర్లు ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కొన్ని రకాల బీపీ టాబ్లెట్స్ మూలంగా యూరిన్ ద్వారా కొంత పోతుంది, Yes. వాటర్ పోతుంది, చెమట ద్వారా కూడా కొంతవరకు పోతుంది కాబట్టి సో ఎప్పుడు అది డేంజర్ సైన్ కింద తీసుకోవాల్సిన నెసిటీ ఉంటుంది. సో డైరెటిక్ డోస్ మీరు తగ్గించినప్పుడు ఏమవుతుందంటే బాడీలో బేసిక్గా సోడియం కంటెంట్ తగ్గుతుంది. హైపోనైట్రీమియా అంటాం, ఎస్పెషల్లీ పెద్దవాళ్ళలో 65-70 దాటిన వాళ్ళలో ఈ సోడియం హోమియోస్టాసిస్ సరిగ్గా ఉండదు. కాబట్టి వాళ్ళలో సోడియం 120లో చూస్తాం. నార్మల్గా సోడియం అనేది 135 to 145 ఉండాలి, కానీ 120 ఉండటం, 107 చాలా తక్కువ కూడా చూస్తూ ఉంటాం. ఇలా తగ్గినప్పుడు వాళ్ళు ఆల్టర్డ్ సెన్సోరియం అంటే డ్రౌజీగా ఉండటం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో అలా ఉంటే మనం ఖచ్చితంగా మీరు డైరెటిక్ మీద ఉన్నారా లేదా చూడాలి. దెన్ ఉంటే అది ఖచ్చితంగా ఆపాలి మనం. రివర్స్లో మనం సోడియం పెంచే విధంగా కొంచెం మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొంత మందులు అడ్మిషన్ కూడా అవసరం, ఐవీ సలైన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో లేదు బాగానే ఉంది, బట్ సోడియం రొటీన్ చెక్ చేస్తే 125 అలా ఉన్నప్పుడు ఈ క్లాస్ ఆపేసి వేరే మందులు మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు తీసుకునే మందుల పైన అయితే ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన నెసిటీ అయితే ఈ సమ్మర్లో ఉంది. రైట్, ఎస్. థ్యాంక్ యూ.